వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసగంధాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓలొక్కేద్దాం. ఒకప్పుడు తెలంగాణ అంటే టిఆర్ఎస్ అంటే కేసీఆర్ పేరు చెప్పినా టిఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. కానీ ఇప్పుడు మాత్రం లెక్క మారిపోయింది. గత 2 ఎన్నికల్లో సెంటిమెంట్ అస్త్రంతో ముందుకు వచ్చిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. అభివృద్ధి అజెండాతో ప్రచారంలోకి దూకెళ్లారు. తన ఎదుగుదలకు కారణమైన మూలాలను విస్మరిస్తున్న కేసీఆర్ ఎంతవరకు రాణిస్తారు? ప్రజలు కేసీఆర్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? ఎన్నికల్లో గేరు మార్చిన కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం లేకుండా ప్రసంగాలు, అభివృద్ధి అజెండాతో మాటల తూటాలు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కకు పెట్టిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్పు, పార్టీ పేరు మార్పుపై ప్రతిపక్షాల ఆగ్రహం. తెలంగాణతో కేసీఆర్ పేగుబంధం తెగిందని విసురులు, ప్రతిపక్షాల విమర్శలతో ఆత్మరక్షణలో కేసీఆర్. జాతీయ రాజకీయాలు వదిలి తెలంగాణలోనే పర్యటనలు. రాజకీయాలందు తెలంగాణ రాజకీయం వేరయ్యా అనేలా ప్రస్తుతం పాలిటిక్స్ నడుస్తున్నాయి. అసలు తెలంగాణ రాజకీయం అంటే టిఆర్ఎస్ అంటే కేసీఆర్ పేరు చెప్పినా టిఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. సీఎం కేసీఆర్ కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు, ఉద్యమం. ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చటం, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్ కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమం అండగా నిలిచింది. కానీ ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టి మరీ కేసీఆర్ అభివృద్ధి ఆయుధంతో బరిలోకి దిగారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చారు. జాతీయ పార్టీలన్నీ దండగా తెలంగాణ మన ఇంటి పార్టీ, వేరే పార్టీల మాయలో పడవద్దని కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యారు. మన పార్టీ అనే భావన, సెంటిమెంట్ టిఆర్ఎస్ కు రక్షణ కవచంగా ఉండేది. ఉద్యమ సమయంలో ఇతర పార్టీలన్నింటినీ వేరే ప్రాంత పార్టీలు అన్న ముద్ర పడేలా చేయడంలో సక్సెస్ అయ్యారాయన. స్వయం పాలనా భావజాలంతో ఏర్పడిన పార్టీతో కేసీఆర్ తాను అనుకున్నది సాధించారు. కానీ 10 ఏళ్ల తర్వాత పార్టీ పేరు మార్చడం ద్వారా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ని వదిలేశారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ has conducted its general body meeting on 5/10/2022 at its party headquarters at Hyderabad. The party general body meeting unanimously resolved to change the name of the party from Telangana Rashtra Samiti to Bharat Rashtra Samiti.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం, తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు మొదట్లోనే విమర్శలు చేశాయి. కేసీఆర్ కు తెలంగాణతో పేగుబంధం లేదని, ఇప్పుడు పేరుబంధం కూడా తొలగించుకున్నారని రేవంత్ గతంలో విమర్శించారు. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రజల్లో కూడా విస్తృత చర్చ జరిగింది. ఈ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి తెలంగాణతో పేగుబంధం లేదు. ఈ రోజు నుంచి చంద్రశేఖరరావు గారికి పేరు బంధం కూడా తెగిపోయింది తెలంగాణ ప్రజలతోని, తెలంగాణ రాష్ట్రంతో. ఎందుకంటే ఈ రోజు నుంచి కేసీఆర్ శాశ్వతంగా తెలంగాణ అనే పదాన్ని కృష్ణార్పణం చేసిండు. పేగుబంధంతో పాటు పేరు బంధం కూడా కేసీఆర్కు ఈ ప్రాంతంతో తెగిపోయింది. ఒక్కసారి మన పీడ విరగైందన్న, తెలంగాణ ఓట్ల శరంతో వీకింది. అలా సారి అన్న బీఆర్ఎస్ ప్రకటించినాడు. ఇక బీఆర్ఎస్ అదే, ఇక శని పోతుంటే సంతోషపడాలి లేదా? అందరు నవ్వుకుంటా గట్టిగా చప్పట్లు కొట్టురన్న, చేతులు పైగా చప్పట్లు కొట్టురన్న. అబ్బా ఇవాళ తెలంగాణ గట్టి కొట్టరు, గట్టి కొట్టరు. కేసీఆర్ చూసుకుంటూ కొట్టాలి. ఒక్కొక్కరి కళ్ళలో కేసీఆర్ అనే రాక్షసుడు కనబడాలి. ఇట్లా పళ్ళు కొరుక్కుంటూ కొట్టాలి. పీడ పోయిందన్న, పీడ పోయింది అబ్బ. అప్పటి నుంచి బాగా సంతోషం అనిపిస్తుంది అన్న. అబ్బా ఇక వీకెండ్ ఇక దాంట్లో ఎందుకంటే మొన్న రాగానే పీకుడు కానీ తోపు కానీ నేనే తెలంగాణ అని చెప్పి అన్నాడు. ఆ పోషణకి తాత అయిన ఏం చేసాడు, ఆయన పార్టీ పేర్ల తెలంగాణ తీసి పడేసాడు. ఇక తీసి పడేయకుండా ఆయన బండారం అంతా బయట పెడితే ఆయన తెలంగాణ ద్రోహి అని చెప్పి మొత్తం తెలిసిపోయింది. అన్నిట్లలో మోసం చేసిన విషయం తెలిసిపోయింది. దొంగ దీక్షలు, మందు తాగి దీక్షలు చేసిన విషయం తెలిసిపోయింది. అందరినీ మోసం చేస్తున్న విషయం తెలిసిపోయినాక ఇంకే పనిగా ఇక వీకెండ్ అటువేయండు. ఈయన వీకిండట ఆడపోయి వీక్తాడట. ప్రతిపక్షాల అటాక్ తో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అనే అంశానికి పెద్దగా ప్రచారం రాకుండా జాగ్రత్త పడ్డారు కేసీఆర్. ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తగ్గించారు. కొంతకాలం మహారాష్ట్ర పైనే దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో మహారాష్ట్ర వైపు కూడా వెళ్లడం లేదు. అయినా పోటీ పడుతోంది టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అనే భావన ప్రజల్లో పెంచేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ ద్వారానే పోటీ అన్న అభిప్రాయాన్ని కల్పించడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాల ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. మూడోసారి తెలంగాణలో గెలిస్తే వచ్చే ఇమేజ్తో దేశంలో కీలక పాత్ర పోషించవచ్చని ఆయన నమ్ముతున్నారు. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు, ఆయన అడుగులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టిపడేస్తాయి. అయితే ఆయన బలమంతా తెలంగాణ సెంటిమెంట్లోనే ఉంది. గత 2 ఎన్నికల్లో ఆయన ప్రసంగాలు ఎక్కడ మాట్లాడినా ప్రజలు ఎంతో ఆసక్తి చూపించేవారు. ఈసారి కేసీఆర్ పూర్తిగా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని ప్రజలకు గట్టిగా చెప్పాలనుకుంటున్నారు. 19 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నారు కదా, ఇదేంటి వనపర్తి కేసీఆర్ నా పక్కన నిలబడి ఉన్నాడు కదా ఇక్కడ. ఇక నీ దమ్మేంది నా దమ్మేంది అంటే ఏ దమ్ము లేకుండా మొత్తం దమ్ము కోల్పోయి గంజి కేంద్రాలకు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్ నగర్ జిల్లా ఆనాడు వలసల పడి గోసపడి ఎవడో వచ్చి గంజి కేంద్రం పెడితే, అంబలి కేంద్రం పెడితే బతకాలే అనే ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆనాడు మేము పక్షుల్లాగా తిరుగుతూ ఉంటే ఈనాడున్న నాయకులు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఇలా అవాకులు చెవాకులు, చిన్నంతరం లేకుండా పెద్దంతరం లేకుండా నోటికొచ్చినట్టు వాగే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏం పనిలో ఉన్నారో మీకు తెలుసు. మేము తిరిగినాడు ఎవరు లేరు, ధైర్యం లేదు, మంది లేరు, నాయకులు లేరు, మంత్రి పదవులు లేవు. అయినా కూడా పక్షులు తిరిగినట్టుగా ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంతా చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి
ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయి చంద్ లాంటి కళాకారులు, గోరెటి వెంకన్న లాంటి కళాకారులు, ఎందరో బిడ్డలు, కవులు, గాయకులందరినీ ఏకం చేసి తెలంగాణ ఒక్క గొంతై నినదిస్తే అది కూడా 2004లో మన పొత్తుతో గెలిచి మనల్ని నాగం చేయాలని చూసి 14 ఏళ్ల ఉద్యమం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే అప్పుడు అయాల వచ్చింది తెలంగాణ. ఇవాళ మాట్లాడేటోళ్ళు ఎవరో, ఆనాడు పోట్లాడిన వాళ్ళు ఎవరో, దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలని. కేసీఆర్ తనకు తన పార్టీకి ఇప్పటి వరకు అండగా ఉన్న కవచ కుండలం లాంటి సెంటిమెంట్ ను వదిలేసి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఫలితాన్ని బట్టి చరిత్రలో కేసీఆర్ పేరు ఎలా ఉంటుందన్నది స్పష్టత వస్తుంది. తెలంగాణలో రాజకీయ గాలి ఎటు వేస్తుంది? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది? ఏ పార్టీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుంది? ఈ విషయాలను అంచనా వేయాలంటే కష్టమే అని చెప్పాలి. ఏది ఏమైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న ఈ బిగ్ ఫైట్ లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. తెలంగాణలో ఒక్కసారిగా పుంజుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీని దాటేసిన కాంగ్రెస్ కి అనుకూలంగా సర్వే, హస్తం గూటికి క్యూ కట్టిన నేతలు, కారు పార్టీ నుంచే కాంగ్రెస్ లో లీడర్, బీఆర్ఎస్ సభల్లో కనిపించని జోష్, రాహుల్ సభలకు పోటెత్తిన జనాలు, ప్రియాంకలో జూనియర్ ఇందిరమ్మను చూసుకుంటున్న జనాలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పార్టీలు మారారు. ఇంకా అనేక మంది నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. ఇలా పార్టీలు మారుతున్న నేతలు ఎక్కువ మంది ఏ పార్టీలో చేరుతున్నారో పరిశీలిస్తే ఆ రాజకీయ పార్టీకే బలం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా నేతలు పార్టీలు మారటం అనేది మారుతున్న రాజకీయ పరిస్థితులకు సంకేతమని చెబుతున్నారు. ఇక ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు కాంగ్రెస్లో చేరటాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేస్తుందని అంటున్నారు పరిశీలకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో పెద్దగా వలసలు లేవని, దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆనాడు ప్రజల్లో ఉన్న సానుకూల వాతావరణంతో బీఆర్ఎస్ పార్టీ 63 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 21, టీడీపీ 15, ఎంఐఎం 7 సీట్లలో గెలుపొందింది. ఇక బీఎస్పీ 2, సిపిఐ, సిపిఎం 2 సీట్లలో గెలిచాయి. అయితే పూర్తి స్థాయి మెజార్టీకి 3 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలిచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాజకీయ పునరీకరణ పేరుతో బీఎస్పీ, టీడీపీలు విలీనం చేసుకుంది. సిపిఐకి ఉన్న ఒక్క సభ్యుని కూడా పార్టీలోకి తీసుకుంది.
అలా 2014 ఎన్నికల్లో గెలిచిన తరువాత తన బలాన్ని బీఆర్ఎస్ అమాంతం పెంచుకుంది. అయితే టీడీపీని విలీనం చేసుకోవడంపై తెలంగాణ సమాజం పెద్దగా స్పందించలేదు. ఒక రకంగా ఆమోదం కూడా తెలిపింది. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పార్టీ 2018 ఎన్నికల తరువాత సీఎల్పీని కూడా విలీనం చేసుకుంది. ఇలా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అనేది లేకుండానే చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న చర్చ కూడా జరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేతను విభేదించే కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ స్థానంలో బీజేపీ బలపడుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా జరిగింది. అయితే కారణం ఏమిటనేది పక్కన పెడితే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం క్రమంగా బలపడుతూ వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉందన్న అభిప్రాయం ఎప్పుడైతే బలపడిందో ఇక ఆ వెంటనే బీజేపీ రాష్ట్రంలో బలహీనపడుతూ వచ్చింది. అప్పటి వరకు బీజేపీ వైపు చూసిన నేతలు ముఖం చాటేశారు. పూర్తిగా కనుమరుగైతుందన్న కాంగ్రెస్ లేచి నిలబడింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్లో కొత్త జోషిని పెంచాయి. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆ పరిణామాల తర్వాత కాంగ్రెస్ అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాథోడు బాపురావు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మలిపెద్ది సుధీర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తాజాగా బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు, పలువురు మాజీ ఎమ్మెల్సీలు, క్రింది స్థాయిలో జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నేత ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరకముందే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ప్రత్యేకించి బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం టికెట్ ఆశించకపోయినా తమకు నచ్చని వారికి టికెట్ ఇచ్చారన్న కారణంతోనే కాంగ్రెస్లో చేరుతూ ఉండడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రజాబలం ఉన్న నేతలు 1000 మందికి పైగానే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేతలు చెప్పుకొస్తున్నారు. అదే సమయంలో స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్లో టికెట్ దక్కిన నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అయితే ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్న తీరును చూస్తూ ఉంటే రాష్ట్రంలో గాలి ఎటు వీస్తుందో అర్థమవుతుందంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలే ఉన్నారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నేతలు లేరని కూడా అక్కడ ప్రజలు చెప్తున్న మాట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే చాలామంది నాయకులు టికెట్తో సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడాన్ని ఒక సానుకూల సంకేతంగా చూడాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలామంది నేతలు పదవులతో అస్సలు సంబంధం లేకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఒక ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్తో పాటు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇలా సీనియర్ నేతలే కాంగ్రెస్లోకి చేరారు.
ప్రతిరోజు ఈ జిల్లాలోని ఏదో ఒక గ్రామం నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరుతూనే ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాహుల్ గాంధీ బస్సు యాత్ర సందర్భంగా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ 2 నెలల్లోనే కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిందన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకవైపు చేరికల పరిస్థితి అలా ఉండగా అధికార బీఆర్ఎస్ సభలు కాంగ్రెస్ సభలు పరిశీలిస్తే నేతలు మాట్లాడే సమయంలో ప్రజల నుంచి వచ్చే స్పందనలోనూ తేడా కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు. 2 పార్టీల సభలకు జనం వస్తూ ఉన్నా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్లు వేదికపై నుంచే మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో తేడా ఉందని, అదే కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మాట్లాడేటప్పుడు వచ్చే స్పందనలో చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పుడు సభకు హాజరైన జనం నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు స్వచ్ఛందంగా ఉన్నాయని, అదే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఉండగానే సభ మధ్య నుంచే జనం వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. పైగా 1-2 సార్లు వేదికపై నుంచి అధినేత అడిగితే మొక్కుబడిగా స్పందిస్తున్నారని కూడా అంటున్నారు. సభల్లో వచ్చే స్పందనను పరిశీలించినా, పార్టీలో జరుగుతున్న తీరును చూసినా గాలి పయనం ఎటువైపు ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా అంటున్నారు. అయితే ఎంతటి గాలినైనా ఆపే శక్తివంతుడు కేసీఆర్ అని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బెగ్ బారో స్టీల్ అన్నట్లుగా ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కేసీఆర్ శక్తి సామర్థ్యాలు ఎవరూ తక్కువ అంచనా వేయరని కూడా రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇది నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.